ఆ మృతదేహం ఎవరిది? అసలు మూసీలోకి ఎలా వచ్చింది? ఎవరు చంపారు? లేక ఆత్మహత్య చేసుకుందా? జనగామ నుండి మూసీ వరకు ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళు చేసిన పనేనా? అయినా కన్నతల్లి కాటికి పంపాలని ఎందుకు చూస్తుంది? ఇంట్లోనే కక్షలు పెంచుకున్నారా? మూసీవాగులో ఓ యువతి మృతదేహం లభించడం సంచలనం రేపుతోంది. సాలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో పోలీసులు వెలికితీసిన డెడ్ బాడీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పాతిపెట్టినట్లు గుర్తించారు. మృతురాలిది జనగామ జిల్లా పడమటి తండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా నిర్ధారించారు. అయితే ఈ కేసు విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. తల్లే చంపినట్లు తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనా నాయక్ మొదటి భార్య కూతురు మహేశ్వరి. అయితే ఈనా నాయక్ కొంతకాలం క్రితం లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల మహేశ్వరికి పెళ్లి సంబంధం కుదిర్చిన ఈయన ₹1 కోటి విలువ చేసే ఇంటిని కట్టం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు. దీంతో ఆ ఇల్లు తనకే కావాలని భావించిన లలిత తన మేనబావ అయిన ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో 2024 డిసెంబర్లో మహేశ్వరిని చంపేసింది. అనంతరం కానిస్టేబుల్ సహాయంతో వంగమర్తి దగ్గర మూసీవాగులో పాతిపెట్టింది. అయితే తండ్రి మిస్సింగ్ కేసు పెట్టగా తాజాగా సౌలిగౌరారం వంగమర్తి గ్రామం వాగులో డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆస్తి కోసమే మహేశ్వర్ని హతమార్చినట్లు లలిత అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ హత్యకు సహకరించిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.